ఇటువంటి ఈ పరిచయం గావించుకున్నటువంటి వ్యక్తులలో కొందరు మిత్రులు మరికొందరు శత్రువులు. Out of all acquaintances, few are friends, the others are enemies. కానీ ఈ మిత్రత్వము శత్రుత్వము ఎక్కడి నుంచి వచ్చింది? Friendship or enmity, where from have they come? మానవుని యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటివే ఈ రెండు కూడా. Both of them originated out of the human mind. ప్రతి మానవుని ఎందుకును ఈ విధమైనటువంటి శత్రుత్వము మిత్రత్వము దినదినాభివృద్ధి చెందుతున్నది. In every man, such friendship and enmity are increasing. దీనికి కారణం ఏమాత్రం కూడా కనిపించడం లేదు. You don't find the reason. రాముడు ఏ పాపం చేశాడు? What is the sin committed? ఏ దోషం ఆచరించాడు? What mistake he కానీ committed? రావణునికి మహాద్వేషము. But Ravana has hatred towards him. రామును చూస్తే రావణునికి మహాద్వేషము. Ravana has bitter hatred towards కృష్ణుని Rama. చూస్తే దంతవక్రుడు శిశుపాలునికి మహాద్వేషము. Dantavaktra Shishupala hated Krishna. ఈ ద్వేషానికి మూల కారణం ఏమిటి? What is the reason for hatred? తాము The very mistakes they committed are responsible for hatred. ఇవి ఆ దోషములంతా వారి యందే ఉన్నవి కానీ వీరి యందు లేవు. Effects are in them, mistakes are in them, not here. ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజు, అజాత శత్రువు అని పేరుగాంచినటువంటి ధర్మరాజుని ఎందుకును కౌరవులు శత్రుత్వాన్ని వహిస్తూ వచ్చారు. Dharmaja stands for righteousness, had no enemies at all, but Kauravas had enmity towards him. కనుకనే ఈనాటి లోకములో శత్రుత్వం లేనటువంటి వ్యక్తులు కనిపించడం లేదు. Therefore, we don't have anyone without enemies today. దీనికి కారణములు వీరు కాదు, ఎవరి భావములు వారికే కారణము. Your thoughts are responsible. కనుకనే మానవుని యందు తమ తమ దోషములే తమ తమ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వస్తున్నాయి. Therefore, your own mistakes are responsible for enmity. కనుక శత్రుత్వాన్ని గురించి మనం భయపడనక్కర్లేదు. We don't need to fear the enmity. మిత్రత్వాన్ని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి. We should make effort to improve. ఎవరు ఎన్ని విధములుగా దూషించినప్పటికీ, Let anyone accuse you, విమర్శించినప్పటికీ, may criticize you, పరిహసించినప్పటికీ make fun of you. మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు. We don't need to be mindful. కారణం ఏమిటి? What's the reason? ఈ దూషణ వల్ల, ఈ విమర్శల వల్ల, ఈ పరిహాసం చేత ఎవరికి నష్టం? Who will be put to loss because of such criticism and నిజముగా temptation? వ్యక్తులైనటువంటి వారు ఈ సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. The individuals must recognize this truth. దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి యొక్క పాపమును పరిహసిస్తున్నాడు. The one who criticizes will be giving a relief to the person whom he is criticizing. కనుకనే పరిహసింపబడేటువంటి వాని పాపములు పరిహసించేటువంటి వానికి చేరుతున్నాయి. And therefore the sins of the person of whom you make fun of will go to you. ఏ వ్యక్తి పొగడుతున్నాడో, ఎవడు పొగడించుకుంటున్నాడో ఆ పొగడించుకునేటువంటి వాని మంచితనమంతా పొగిడే వానికి చేరిపోతున్నాయి. Therefore, if you are praised, all your merit will go to the person who praises you. సత్యంగా మనం గుర్తించి వ్యక్తించినప్పుడు మనను దూషించేటువంటి వాడే మనకు మిత్రుడు కానీ వర్ణించేటువంటి వాడు మిత్రుడు కాదు. Actually speaking, the one who criticizes you is your true friend, but not the one who flatters కారణం you. దూషించేటువంటి వాడు మన దోషములను తాను తీసుకుంటున్నాడు. As he criticizes, he receives your mistakes. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి. Every person must understand this clearly. కర్మమున పుట్టు జంతువు, Animal is born out of action. కర్మమున పుట్టు జంతువు Man is born out of action. కర్మమునే వృద్ధి పొంది కర్మమునిటను, He grows in return. కర్మమి నరునకు దైవము, It is very divinity. కర్మమే సుఖ దుఃఖములకు కారణమెల్లు. This action is responsible for the pleasure and pain. కనుక శత్రుత్వము మిత్రత్వం అనేటువంటిది మన మానసిక స్వభావమే. Therefore, the friendship and enmity are the nature of our mind. ఎవడు విమర్శిస్తాడో వాడే నిజమైనటువంటి మిత్రుడు. The one who criticizes is your true friend. ఈ దోషం అనేటువంటిది మన యందు లేదు. The mistake is not in you. కనుక మనం ఈ విధమైన విచారణ కలిపి సత్యాన్ని గుర్తించి మన మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుంటూ రావాలి. Therefore, we have to investigate this way and develop. ఎవరు చేసినటువంటి యొక్క కర్మలు, ఎవరు చేసినటువంటి యొక్క భావములు వారిని అనుభవింపజేస్తాయి. In fact, you have to pass through the consequences of your thought and act. ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరి కర్మలు వారి యొక్క ఫలితంగా అనుభవింపజేస్తున్నాయి. Today, what you see is one passes through the consequences of one's own ఎట్టి action. విత్తనమో అట్టి మొక్క, As is the seed, so is the plant. ఎట్టి తిండో అట్టి త్రేపు. As is the food, so is the bread. కర్మము మాత్రము తప్పినది కాదు. You cannot escape from the consequence. అయితే ఒక్క భగవత్ అనుగ్రహం చేత ఏమైనా కూడా సాధించవచ్చు. But however, with God's grace, you can achieve anything. అట్టి దివ్య